హాయ్ ఆల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసుకునే విధంగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని ఇవన్నీ చికెన్కి పట్టేలా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పాన్ పెట్టుకొని దానిలో 7-8 వరకు పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అదే పాన్లో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, యాలకులు ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన దాన్ని పౌడర్లా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం వేరే పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. దీంట్లో మనకు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చికెన్ నుంచి మనకు ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ వేసే అవసరం లేదు. చూసారా, ఈ విధంగా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది. ఈ వాటర్ అంతా దగ్గరగా డ్రై అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను అక్కడ ముక్క విరిపి చూపిస్తున్నా కదండి, ఆ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్, ఆ పౌడర్ నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నా. మీరు మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇందులో అయితే మనం కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ ఘాటు మనకు సరిపోతుంది. చికెన్ మసాలా కొంచెం, అదేవిధంగా కస్తూరి మేతి కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే అంతే. ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.